ఎలా ఉంటాయి సార్ ఓటీటీ డీల్స్‌ను ఇవాళ రిలీజ్ డేట్‌కి ఎలా ఉంటది లింకు? అంటే ఎవ్రీ ఓటీటీ వాళ్ళకి ఒక టైమ్ స్లాట్స్ పెట్టుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 వీక్స్ విండో స్లాట్ లేకపోతే 8 వీక్స్ విండో స్లాట్ బట్టి వాళ్ళకి రేట్స్ కూడా ఉంటాయి. రిలీజ్ అయిన డేట్ నుంచి ఒక 4 వీక్స్‌లో మేము సినిమా వేసుకోవచ్చు అన్నప్పుడు ఒక రేట్ ఇస్తారు. 8 వీక్స్ తర్వాత రిలీజ్ చేయాలి అంటే ఒక రేటు ఇచ్చే అవకాశం ఉంటుందండి. కానీ వాళ్ళు ఆ స్లాటింగ్‌లో పెట్టుకుంటారు. ఇది రిలీజ్ కాకముందే ఓటీటీ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి పలానా డేట్‌కి రిలీజ్ చేయాలనేది వాళ్ళతో టర్మ్స్ ఉంటాయి. టర్మ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే వాళ్ళు ఈ పర్టికులర్ సీజన్‌లో మనం రిలీజ్ చేద్దామని. వాళ్ళు కూడా ఎవ్రీ ఫ్రైడే లేకపోతే ఎవ్రీ ఇంపార్టెంట్ డేకి వాళ్ళు స్లాట్ చేసుకుంటారండి. ఈ పర్టికులర్ ఫిల్మ్‌ని ఆ టైంకి పెట్టుకోవాలండి. ఎందుకంటే వాళ్ళ స్పేస్‌లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఇఫ్ సంబడి కాంపిటీటర్ కమింగ్ విత్ అ గుడ్ ఫిల్మ్ ఇన్ ఎ గివెన్ డే, ఇతర సబ్స్క్రైబర్స్ లూజ్ అవుట్ అవ్వకుండా వాళ్ళని రిటైన్ చేసుకోవడం కోసం వాళ్ళు కంటిన్యూస్‌గా ఈ ఫిల్మ్ రాబోతుంది, ఫలానా డేట్‌కి ఈ ఫిల్మ్ వస్తుంది అనేది వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్‌కి ఒక కమిట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ కమిట్మెంట్‌ని ఫుల్ఫిల్ అవ్వాలంటే దాని ప్రకారం వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. దాని ప్రకారమే అడ్వాన్సెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ద మనీ ఈజ్ లాక్డ్ అనేది వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సమ్‌టైమ్స్ దే డిక్టేట్ ద టర్మ్స్ అండ్ ఆస్కింగ్ లైక్ ఈ రోజు అయితే ఈ డేట్‌కి అయితేనే మాకు ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది. లేదు ఇంతకంటే పెరుగుతూ ఉంది అంటే దాని మీద ఉండే ఇంట్రెస్ట్ తగ్గొచ్చు, లేకపోతే అది దాని మీద ఉండే ఓవరాల్‌గా మెయిన్ థింగ్ ఏంటంటే ఆ స్టీమ్ ఏదైతే ఉంటుందో స్టీమ్ లూజ్ కాకముందే వాళ్ళు దాన్ని అన్‌క్యాష్ చేసుకోవాలని అనుకుంటారండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ బిజినెస్ అండి. ఎవ్రీబడి వాంట్స్ టు సర్వైవ్. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.